వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాయలసీమలో 1,00,000 కోట్ల హార్టికల్చర్ హబ్, సీఎం చంద్రబాబు. ఏపీలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సెంటర్, నారా లోకేష్ కీలక ప్రకటన. అమరావతిని అప్పుల గొప్పగా మారుస్తున్నారు, పేర్ని నాని ఆరోపణ. రాయలసీమలో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ప్రైవేట్ రంగం వాటా 60,000 కోట్లు కాగా ప్రభుత్వం 40,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన చంద్రబాబు 117 కోట్లతో అధునాతన బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయన్నారు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పెడతాం, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇద్దరం కలిసి రాయలసీమని ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఈ యొక్క ఉద్యానవనాన్ని తయారు చేసే బాధ్యత, హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత చేపట్టాం. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితాలు మారుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది. అది కూడా అవసరమైతే అందరం ఒకటే పంట వేయకుండా ఏ పంటలు వేయాలనో అవి కూడా చెప్తాం. అందుకే మదనపల్లిలో రేపు రాబోయే నెలలో దీనికి ఫౌండేషన్ వేస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసి గ్లోబల్ హబ్, ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను మీ అందరికీ చెప్పింది పౌల్ట్రీ, దీనికి కూడా మనం ముందుకు పోవాలి. ఇవన్నీ కూడా మీలో కొంతమంది చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే అవకాశం వస్తుంది. ఉదాహరణ పౌల్ట్రీ పెట్టుకుంటే ఒక 10,000 బర్డ్స్ ఒక్కొక్కరు పెట్టుకుంటే, తద్వారా ఎవరికి శక్తి ఉంటే వాళ్ళు ముందుకు వస్తే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ముందుకు వస్తే మీకు రుణాలు ఇప్పించడం కానీ, మార్కెట్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తాం. వాళ్ళకు అదనంగా ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కనీసం ఇంటి దగ్గర కూర్చొని ఒక 10-15 లక్షల రూపాయలు మినిమం సంవత్సరానికి సంపాదించుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది వ్యవసాయంలో సెరికల్చర్ కూడా మనం ముందుకు పోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ను క్రీడా రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు JSW గ్రూప్ ముందుకు వచ్చిందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు ఎంపికైన ప్రముఖ అథ్లెట్లతో ప్రత్యేక విందు సమావేశం నిర్వహించిన మంత్రి రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువ క్రీడాకారుల ప్రోత్సాహం, అంతర్జాతీయ స్థాయి క్రీడా వాతావరణం కల్పించడంపై వారి సూచనలు, సలహాలను తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోని క్రీడలకు ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మిగిలిన 5 to 6 lakhs మేము పెట్టుకోవాల్సి వచ్చింది సార్. దాని తర్వాత అంటే అదేంటంటే కాంపిటీషన్ వరకు పెట్టేసుకుని టార్గెట్ వెళ్ళిపోవాలి సార్. ఇప్పుడు ఏంటంటే నేను కామన్వెల్త్ వరకు హైదరాబాద్లో ట్రైనింగ్ చేస్తాను సార్. కామన్వెల్త్ తర్వాత ఏషియన్ గేమ్స్ వరకు ఆస్ట్రేలియా కోసం ప్లానింగ్ సార్. నేను అది అయిపోయిన తర్వాత ఏషియన్ గేమ్స్లో మంచి మెడల్, కామన్వెల్త్ ఏషియన్ గేమ్స్లో మంచి మెడల్స్ వచ్చి అంత బాగుంటే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కంటిన్యూగా ఒక ఒలింపిక్స్ వరకు 2028 పారాలింపిక్స్ వరకు అక్కడ ట్రైనింగ్ చేసి, నెక్స్ట్ ఒలింపిక్స్ 2028 లాస్ ఏంజల్స్, అప్పటి వరకు ట్రైన్ చేసి ఒలింపిక్స్ లో కూడా మంచి, అంటే స్విమ్మింగ్ లో బెనిఫిట్ ఏంటంటే అన్ని ఈవెంట్స్ లో 1-2 ఉంటాయి. స్విమ్మింగ్ లో వచ్చేసరికి మల్టిపుల్ ఈవెంట్స్ ఉంటాయి, ఒక 4-5 ఈవెంట్స్ లో ఉంటాయి సార్. అలా మెడల్స్ కొట్టి వరల్డ్ రికార్డ్ కూడా కొంచెం దగ్గరలోనే ఉన్నాను సార్. చాలా వరకు వరల్డ్ రికార్డ్ వచ్చేసి 23.21 సార్. నా టైం వచ్చి 24.96 సార్. ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాను. ఐ థింక్ స్విమ్మింగ్ లో అమెరికన్స్, అమెరికన్స్ ఇంకా ఆస్ట్రేలియన్స్ సార్. ఆస్ట్రేలియన్స్ దే ఆర్ 4-5.
ప్రస్తుతానికైతే నేను వరల్డ్ ర్యాంకింగ్ లో జనవరి వరకు వరల్డ్ ర్యాంకింగ్ టాప్ 2-3 అలా ఉండేవాను సార్. అది ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మారుతా ఉంటుంది సార్. ప్రస్తుతానికి ఇప్పుడు 7 లో ఉన్నాను సార్. ఏషియన్ లో 2nd ర్యాంక్ లో ఉన్నాను సార్. అల్టిమేట్ గోల్ వచ్చేసి పారాలింపిక్స్ లో మెడల్స్ కొట్టిన తర్వాత వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసి మన మీ సహకారంతో అమరావతి ఆక్వాటిక్ సెంటర్ అని చెప్పి ఇక్కడ మంచి స్పోర్ట్ అలా నాకున్న నెట్వర్క్ ద్వారా కోచెస్ ని తీసుకొచ్చి అలా హై పర్ఫార్మెన్స్ ట్రైనింగ్కి వెళ్తా ఉంటాను కదా సార్. అక్కడ నుంచి కోచెస్ తెప్పించి ఇప్పుడు ఎవరైనా సరే ఇండియాలో వైకాపా నేత అమర్నాథ్ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి సంధ్యారాణి డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన తర్వాత అమర్నాథ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై ఇష్టారీతిన చేసిన వ్యాఖ్యలకు ప్రజలు బుద్ధి చెప్పారు. రాజధానిపై రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతున్నారు. ప్రజల్లో అల్లకల్లోలం సృష్టించాలనే ఆలోచనతో వైకాపా ముందుకెళ్తున్నారు అని ధ్వజమెత్తారు. నేను పేర్లు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఎందుకులే వాళ్ళ పేర్లు కూడా నాకు ఉచ్చరించడం ఇష్టం లేక చెప్పట్లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎవరైతే మహిళల మేకప్ గురించి మాట్లాడుతున్నాడో ఆయన ఇంతకు పూర్వం ఏంటి, ఒక మంత్రి, బాధ్యతాయుతమైన మంత్రి అయ్యి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి అంటే లెక్కలేదు, లెక్క చూపించలేడు, లెక్క చెప్పలేరు. అలాంటి పరిస్థితి. ఆయనేమో గౌరవ హోంమంత్రి, పైగా ఒక దళిత మహిళ మీద మేకప్ గురించి మాట్లాడతాడు. నేను ఒక్క విషయం అడుగుతాను. ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ చేసుకోవట్లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ అయినా ఒక పౌడరు, కాటిక, బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చిన మహిళ ఎక్కడైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టం బట్టి వాళ్ళు వివిధ రకాలుగా తయారవుతారు. అయితే మీరు మనుషులు తయారవడాన్ని కామెంట్ చేస్తారు, మనుషులు చీరకట్టు కామెంట్ చేస్తారు, మనుషులు కలర్లే కామెంట్ చేస్తారు, వాళ్ళ బాడీ షేమింగ్ కామెంట్ చేస్తారు. అంటే మీకు సభ్యత, సంస్కారం ఉన్నట్టా లేనట్టా? ఉద్యోగాలు కల్పించకుండా తమ భూములను తీసుకున్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన నిర్వాసితులను పోలీసులు స్మృత్యాంజలి స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద అడ్డుకున్నారు. ఎమ్మెల్యేతో చర్చించి తమ సమస్యలు చెప్పుకుంటామని నిర్వాసితులు చెప్పినా పోలీసులు అనుమతించలేదని వారు ఆరోపించారు. నిర్వాసితులతో మాట్లాడే మార్గం కూడా ప్రభుత్వానికి లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేదా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాల హామీలను వెంటనే అమలు చేసి తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. వెయిటింగ్ లో ఉన్నాండి, మాకు ఆధారం ఏమీ లేదండి. మేము కూలి పనులు చేసుకున్నాం, కూలి పనులు మాకు జాబులు లేవు, ఏమీ లేవు. నాకన్నారు, మా పిల్లలకి అన్నారు, పిల్లలు అయిపోయారు, అందరూ అయిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? మా భూములు తీసుకొని మమ్మల్ని ఏమో దాదాపు చేయకుండా చేస్తున్నారు. మరి నాకు ఇచ్చేస్తే మేము ఎందుకు చేస్తామండి? మాకు వన్ సైడ్ సెటిల్మెంట్ చేస్తే మేము ఎందుకు చేస్తాం? మేము చేయము. ఇంకా మాకు సెటిల్మెంట్ చేసేయండి, మేము చేయము. ఇంకా మీ జోలికి మేము రాము. మా భూములు తీసుకొని మా తాత ముత్తాతల భూములన్నీ తీసుకొని ఈ రోజు మేము ఎంత బాధపడుతున్నాం. కూలి లేక తిండి లేక బాధపడుతున్నాం. మేము ఈ రోజుని రోడ్లు పట్టాము. ఇదేం కారు ఎక్కి తిరుగుతున్నారు. వీళ్ళు ఓట్లు వేయించుకొని మీకు సంబంధించి మేము 4 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇదా ఎమ్మెల్యే గారు చెప్పేది? మాకు ఓట్లు కావాలని ఆ రోజు భూములు తీసుకున్నప్పుడు జాబులు చేసుకుని కొంతమందికి ఇచ్చారు జాబులు, లేదా ఏడుస్తున్నాం మేము అందరం. అందరికి ఒకే న్యాయం చేయాలి కదా. వాళ్ళు చేసిన పాపమేంటి, మేము చేసిన పాపమేంటి, వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఎంతమంది ఉన్నారు ఇంకెలా ఉద్యోగాలు లేకుండానే ముసలైపోయి ఉన్నారు, ఓసి అయిపోయి ఉన్నారు. ఆ ఆరగట్లకి ఇంకా న్యాయమే లేదు. అమరావతిని అప్పుల కుప్పగా తయారు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతులను చంద్రబాబు తీరని మోసం చేశారని అన్నారు. మీరు కట్టే ఆఫీసులకే 50,000 కోట్లు అయితే రైతులకు ఏమిస్తారు అంటూ ప్రశ్నించారు. అలాగే 2 ఏళ్ల పాలనలో కులాల పేరుతో రెచ్చగొట్టడం తప్ప ఏం చేశారు? యూట్యూబర్ రావణ్ ను అరెస్టు చేసి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని తాడిపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని స్థితిలోకి వెళ్తుందని చెప్పని, కాబట్టి అమరావతిని ఇక్కడితో ఆపండి, అమరావతి పేరుతో దోపిడీ ఆపండి, అప్పులు ఆపండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ ప్రాంతాన్ని అభివృద్ధికి, ఎందుకంటే ఒక పోర్ట్ ఉంది, ఇప్పటికే నగరాలు వచ్చున్నాయి, 2 పెద్ద నగరాలు ఉన్నాయి, మచిలీపట్నం ఒక చిన్న నగరం,
వీటన్నిటి మధ్యలో పెద్ద ప్రాంతం అవుతుంది అని చెప్పని, గొప్ప రాజధాని అవుతుంది ఇవాళ కాకపోతే తక్కువ కాలంలో, ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో పూర్తవుతుంది, గొప్ప రాజధానిగా మారుతుంది, రూపాంతరం చెందుతుందని చెప్పని జగన్ గారు చెప్తే వెంటనే నారా చంద్రబాబు నాయుడులో, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో ఒక్కసారి ఉలిక్కి పడుతున్నారు వీళ్ళందరూ. తొట్టుబాటు వాళ్ళ సమాధానాలు, వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తుంటే, వాళ్ళ బూతులు చూస్తుంటే, వాళ్ళ శాపనార్థాలు చూస్తుంటే డొలతనం కనపడుతుంది. అమరావతి అనే దాంట్లో ఎంత డొలతనం ఉందో అర్థమవుతుంది. అమరావతిలో అవినీతి భాగవతం ఎలా జరుగుతుంది, ఆ భాగవతం కథాకమామిషి ఏంటి, లేదా దోపిడీ అనేది ఎలా అంచెలంచెలుగా దోచుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాజధాని పేరుతో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి రైతుల యొక్క పొలాల్ని మాయమాటలు చెప్పి మోసాలు చేసి పొలాలు ఇచ్చినటువంటి రైతులకి ఎన్ని కష్టాలు కల్పిస్తున్నారు, లేదా వాళ్ళ కంట్లోంచి కారుతున్నటువంటి కన్నీళ్లు అమరావతి 29 గ్రామాలు దాటి బయటికి రాకూడదు, ప్రజలకు తెలియకూడదు అనేటువంటి కుట్ర తప్పితే మరొకటి లేదు. అమరావతిలో ఏ తప్పు గురించి చెప్పినా, ఏ అవినీతి కథ బయటికి తీసుకొచ్చినా, ఏ దోపిడీని తీసుకొచ్చినా, అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల కష్టాల్ని బయటికి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వెంటనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి, మాకైతే అనుమానమే కాదు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ విషయంలో అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరగాయని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చేసిన ఈ జీవో చాలా స్పష్టంగా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వారికి దాదాపు 1100 ఎకరాల భూ కేటాయింపు, ఏది ఫేజ్ 1కు మాత్రమే, మళ్ళీ ఫేజ్ 2కు మళ్ళీ సపరేట్ కేటాయింపు. వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ఉన్న 3300 ఎకరాల నుంచి 1100 ఎకరాల భూ కేటాయింపు ఫేజ్ 1 జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ ప్లాంట్ నిర్మాణం కోసం అలొకేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అనేక ఇన్సెంటివ్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. అనేక ఇన్సెంటివ్స్ అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, పవర్ ఛార్జెస్లో సబ్సిడీస్, ఇటువంటివన్నీ అనేక స్టేట్ జిఎస్టీలో ఎగ్జంప్షన్స్, ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. వాస్తవానికి మరి 2023 ఫిబ్రవరి మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సజ్జన్ జిందాల్ గారు ఇద్దరు కలిసి మరి సున్నప్రాలపల్లిలో ఇద్దరు కలిసి మరి భూమి పూజ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే అందరినీ గమనించమని నేను కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భూమి పూజ చేసి, లేకుంటే సజ్జన్ జిందాల్ గారితో భూమి పూజ చేసో, లేకుంటే శంకుస్థాపన చేసో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ ఆడికి వదిలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఉక్కు పరిశ్రమ కోసం 2 టీఎంసీల నీటి కేటాయింపు చేసినారు. గండికోట నుంచి 2 టీఎంసీల నీటి కేటాయింపు ఉక్కు పరిశ్రమ కోసం చేసినారు. అదేవిధంగా NH67 నుంచి ఈ ఉక్కు పరిశ్రమకు అప్రోచ్ రోడ్డు కోసము దాదాపు 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. 12 కిలోమీటర్ల 4 వరుసల రోడ్డు కోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. ఈ 50 కోట్ల రూపాయల్లో జగనన్న ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచినారు. జగనన్న ప్రభుత్వంలోనే దాదాపు 25 నుంచి 30 కోట్ల రూపాయల పనులు కూడా పూర్తి చేసినారు. దీనికి సంబంధించి 38 ఎకరాల భూసేకరణ కూడా చేసినారు ఈ రోడ్డుకు సంబంధించి. అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ నుంచి 3300 ఎకరాల్లో 1100 ఎకరాలు జిందాల్ పేరుతో, జేఎస్డబ్ల్యూ స్టీల్స్ పేరుతో మరి ల్యాండ్ అలొకేషన్ చేసినారు. అందులో దాదాపు 640 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూసేకరణ చేసి వారికి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఊరికనే అంటే దాదాపు రోడ్డు కోసం 38 ఎకరాలు, అదేవిధంగా పాస్బుక్లు, పట్టాలు అన్నీ ఉన్న రైతుల దగ్గర నుంచి 410 ఎకరాల భూసేకరణ చేయడం జరిగింది. కొంతమంది రైతులకైతే అసైన్మెంట్ కమిటీలో మా పేర్లు పాస్ అయినాయి, కానీ మాకు పాస్బుక్లు లేవు, మాకు ఆన్లైన్లో మా పేర్లు లేవు, మా దగ్గర డీ పట్టాలు లేవంటే
వాళ్ళకు కూడా 50% ఆఫ్ ద కాంపెన్సేషన్ ఇచ్చి సున్నప్రాళ్లపల్లె పెద్దదండ్లూరు గ్రామాలకు సంబంధించిన రైతులకు దాదాపు మొత్తం వెరసి టోటల్ ఈ 38 ప్లస్ 410 ప్లస్ 200 దాదాపు 640 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది జగనన్న ప్రభుత్వము ఈ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం అనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక పరిశ్రమ నిర్మించాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతి. ఆ పర్యావరణ అనుమతి కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయాన్ని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఏ సంస్థ అయినా సరే నిర్మాణ పనులు మొదలు పెట్టాలంటే ఖచ్చితంగా CFE అనేది ఉండాలంటే కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మ్యాండేటరీగా ఏ సంస్థకైనా ఉండాలి. ఆ CFE అనుమతులు కూడా కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అనుమతులు కూడా జగనన్న ప్రభుత్వమే తెచ్చిందనే విషయం. కృష్ణా జిల్లా గుడివాడలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాచల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విప్లవ వీరుడు మన్యం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సూర్య లక్ష్మీనారాయణ అంగడాల సతీష్ మాట్లాడుతూ విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని జరుపుకోవడం మనందరి బాధ్యతగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వం గతంలో వారి స్మృతి వనానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లింకం చిట్టిబాబు, జనతా వారధి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్త వెంకట చలపతిరావు, మహిళా మోర్చా నాయకులు శ్రీమతి బోనం గోపిక, శ్రీమతి శాలిని, గోపి తదితరులు పాల్గొని వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గిరిజనుల కోసం ఆ రోజున ఈ స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఎంతో గర్వంగా చెప్పుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఈ స్వతంత్రం కోసం పోరాడిన సందర్భాలు భావి తరాలకి రాబోయే రోజులు కూడా ఇవాళ పాఠ్యాంశంలో ఉన్నాయి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ మోడీ గారి నాయకత్వంలో ఆయన పేరు మీద ఎన్నో రకాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మోడీ గారి నాయకత్వంలో 75 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల్ని తీసుకురావడం జరిగింది. అట్లాగే అంతేకాకుండా పద్మశ్రీ అవార్డులు ఎంతో మందికి సామాన్య వ్యక్తులు కూడా పద్మశ్రీ అవార్డులు ఇచ్చిన ఘనత ఈ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆయన్ని ఈరోజు తలుచుకొని స్మరించుకోవడం మా అందరికీ కూడా అదృష్టంగా భావిస్తూ భారత్ మాతాకి జై. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పెద్దలు ఆంధ్ర రాష్ట్రానికి ముద్దుబిడ్డ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ అలియాస్ శరత్చంద్ర మాజీ చైర్మన్ లక్ష్మీ పార్వతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అకాడమీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డ ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే పరువు నష్టం దావాతో పాటు అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. తెలుగు సంస్కృత అకాడమీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చైర్మన్ ఆర్డి విల్సన్ తమ హయాంలో అకాడమీ పనుల్లో పూర్తి పారదర్శకత కోసం ఓపెన్ టెండర్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్ష్మీ పార్వతి హయాంలో జరిగిన వ్యవహారాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వర్చువల్ అకాడమీ, యూట్యూబ్ ఛానల్ వంటి అంశాలపై చేస్తున్న విమర్శలు అవాస్తవం అని పేర్కొన్నారు. అకాడమీ ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెక్స్ట్, తిరుపతిలోని శ్రీ వకులమాత ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో అక్షర గోవిందం అన్నప్రాసనం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు అక్షర గోవిందం కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం 2 కోట్లతో నిర్మించిన యాత్రికుల సౌకర్యాల సముదాయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పులవర్తి నాని, టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఆలన పాలన చూసినటువంటి తల్లి వకులమ్మ దగ్గర, ఆ పాదాల దగ్గర ఈరోజు ఈ అమృత గడియలకు శ్రీకారం చుట్టడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు అక్షరాభ్యాస అన్నప్రాస కార్యక్రమం. నేను కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ అమృత గడియలు ఈరోజు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఏ విధంగా బాసర్లో అక్షరాభ్యాసం చేస్తామో అదేవిధంగా ఈ గుడిలో కూడా ఆ కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చైర్మన్ గారు, ఈవో గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ఏ విధంగా తిరుమలలో స్వామివారికి నిత్య కళ్యాణం, పచ్చతోరణమో, అలాగే వకులమ్మ తల్లి దగ్గర అక్షరాభ్యాసం, అన్నప్రాసం
ఇంకా ఈ రోజు నుంచి కలియుగాంతం వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజున్న తెలంగాణలో బాసరా పుణ్యక్షేత్రంలో ఈ విధంగా అక్షరాభ్యాసం ఉంది. మన రాష్ట్రం డివైడ్ అయినాక అది లేనప్పుడు దానిపైన స్థానికులందరూ సలహాలతో ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక 6 నెలల ముందు దీనిపైన వెంకటేశ్వర స్వామి తల్లిగారైనట్టు ఒకిలమాత గుడి దగ్గర పెడితే బాగుంటుందనేసి ఎత్తుకొని పోయి మన చైర్మన్ గారికి అదేవిధంగా ఈఓ గారికి జేఈఓ గారికి కూడా ఇవ్వటం జరిగింది. ఒక విజ్ఞప్తి ఇచ్చిన వెంటనే వాళ్ళు సానుకూలంగా స్పందించారు. వితిన్ 1 మంత్లో బోర్డు సభ్యులందరూ భానుప్రకాష్ రెడ్డి గారు కానీ, పనబాకక్క గారు కానీ, దివాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రశాంత్ అక్క గారు కానీ అందరూ కూడా దీన్ని పెడితే బాగుంటుంది అందరూ కూడా బోర్డులో తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసిన బోర్డు అందరికీ చైర్మన్ గారితో, జేఈఓ గారితో, ఈఓ గారు అందరికీ చంద్ర నియోజకవర్గం ప్రజల తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహాపుణ్య కార్యక్రమం ఈరోజు ఇక్కడ స్టార్ట్ అవడం జరిగింది. ఇది జీవితకాలం మనుషులు ఉన్నా లేకపోయినా ఇదైతే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది నాకు ఒక మహాభాగ్యం కూడా భావిస్తున్నాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది ఎక్కువ బార్సాలో చేస్తారు. అంత దూరం వెళ్ళలేక ఇక్కడ చాలా మంది టీటీడీ వారి ప్రభుత్వం పెట్టారు. చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇక్కడే పాతకాల గ్రామాలు ఇక్కడ పాతకాల గ్రామం మాది, ఇదే గ్రామం మాది. మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఎన్నో రోజులుగా మా కళ నెరవేరింది. మన భానుప్రకాష్ రెడ్డి అన్నగారు మన గుడి దగ్గరికి వచ్చి ఇక్కడికి ఇచ్చి మాట చేసి వెళ్ళారు మా ఊరి గ్రామ ప్రజలకు అందరికీ. అన్నగారు ఈరోజు మాట నిలబెట్టుకున్నారు. ఎటుకేళ్ళకి బాసరలాగా మీ ఊరిని డెవలప్ చేసి అని చెప్పి సార్ మాట ఇచ్చేసి వెళ్ళారు. ఎటుకేళ్ళకి అన్నగారు డెవలప్. తిరుపతిలో నిర్వహిస్తున్న మెగా జ్యువెల్స్ ఆభరణాల ఎగ్జిబిషన్ కు వినియోగదారుల నుంచి మంచి విశేష స్పందన లభిస్తుంది. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఒక కస్టమర్ ఎగ్జిబిషన్ లోని కొత్త కలెక్షన్, నాణ్యత, ఫినిషింగ్ ను ప్రశంసిస్తూ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. తిరుపతిలో మెగా జ్యువెల్స్ నిర్వహిస్తున్న ఆభరణాల ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటారు. బెంగళూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన కస్టమర్ ఎగ్జిబిషన్ లోని కొత్త కలెక్షన్స్, నాణ్యత, ఫినిషింగ్ ను ప్రశంసిస్తూ తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. పెట్టినా నేను తప్పకుండా షాపింగ్కి వస్తానండి. ఇక్కడ చాలా అల్టిమేట్గా ఉంటాయి. ఈరోజు ఈనాడు పేపర్లో చదివాను, హిరణ్య కలెక్షన్స్ అని కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. అవి ఏంటో అని చూద్దాం వచ్చాను. మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్, మార్వలెస్. అసలు కళ్ళు తిప్పుకోలేకుండా ఉన్నాం. ఏది కొనాలా ఏది కొనకూడదు అర్థం కావట్లేదు. అన్నీ కొనాలనుంది, డబ్బు కొద్దిగానే ఉంది కాబట్టి కేవలం 2 మాత్రం పర్చేస్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్. తిరుపతి ప్రజలందరూ తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేసి మెగా జ్యువెలర్లో కొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంట. చాలా అల్టిమేట్ మోడల్స్ ఉన్నాయండి. అసలు ఒకసారి వచ్చిన మోడల్ ఇంకోసారి రావట్లేదు. డిజైనర్ పీసెస్ అన్నీ ఉన్నాయి. ఈరోజు రేపు 4th and 5th 2 days హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్లో సెలబ్రేట్ చేస్తున్నారు. తప్పకుండా అందరూ వచ్చి చూడండి. మార్నింగ్ 10:30 to ఈవినింగ్ 8 వరకు. మీకు ఏ టైంలో విజిట్ చేయాలనిపిస్తే అప్పుడు రండి. ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉన్నాయి ఇక్కడ. రేట్లు కూడా ఫ్లెక్సిబుల్గా వేస్తున్నారు. నేను 2 జ్యువెలరీ కొనుగోలు చేశాను. చాలా తక్కువ రేట్తో ఇస్తున్నాను. మార్నింగే వచ్చి విజిట్ చేశానండి. ఎప్పుడు తెల్లారుతుందా అనిపించింది అని వెయిట్ చేశాను. చాలా బాగున్నాయి. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎవరు ఏకముందు మనం వేస్తేనే అది అందం ద్విగుణీకృతం అవుతుంది. కాబట్టి ఇక్కడ చాలా బాగున్నాయి. మీరు వచ్చి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. టైమ్స్ మనకు ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి కాబట్టి కనీసం ఈవినింగ్ అయినా వచ్చి విజిట్ చేయగలరని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మన మెగా జ్యువెలర్స్ ఏంటంటే మన కెన్సెస్లో మన మెయిన్ బస్ స్టాండ్ ఆపోజిట్ ఎగ్జాక్ట్లో కెన్సెస్ హోటల్లో July 4th and 5th ఎగ్జిబిషన్స్ కోసం మేడం ఇన్వైట్ చేశాము. బట్ అట్ ద సేమ్ టైం మేడం రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. మీ కలెక్షన్స్ అయితే మాత్రం చాలా అసమ్గా ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ అండి అని చెప్పేసి మేడం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే 2 pieces వరకు కూడా పర్చేజ్ చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మన తిరుపతి ప్రజలు సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. మన ప్రత్యేకత ఏముంది సార్? సార్ యాక్చువల్లీ మనది లైక్ గోల్డ్, డైమండ్, పోల్కి ఆల్ టైప్ ఆఫ్ ఆల్ జ్యువెలరీ బ్రైడల్ సెట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సార్. అప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ 8 grams, 3 grams ఈ టైప్ ఆఫ్ లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.